మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవలే తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపైన ఆమె ఎంతో ఆందోళన చెందారని, శ్రీవారికి మొక్కు తీర్చుకోవడానికే దర్శనానికి వచ్చారని తెలుస్తోంది. చిన్న కుమారుడు ఆరోగ్యంగా తిరిగి వచ్చేలా ఆమె చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతగా తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించింది. భారీ విరాళాన్ని అందజేశారు. అంతేకాకుండా అక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్శనలో ఆమె ప్రదర్శించిన భక్తి శ్రద్ధ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది. అయితే ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అన్నా లెజినోవా తిరుమల ఆలయ నియమాలను గౌరవిస్తూ అధికారికంగా డిక్లరేషన్ ఇచ్చిన విధానం. ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధార్మిక ప్రాంతమైన తిరుమల ఆలయంలో ప్రవేశించాలంటే అందరూ పాటించాల్సిన నియమాలను ఆమె పూర్తిగా గౌరవించి ఆలయ అధికారులకు ముందుగా డిక్లరేషన్ అందజేశారు. తిరుమలలోని నిబంధనల ప్రకారం హిందూ మతానికి చెందిన వారు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలి. ఇతర మతాలకు చెందిన వారు దర్శనానికి రావాలంటే తాము శ్రీవారిని పరమ భక్తిగా స్వీకరిస్తున్నామని, నిబంధనలకు లోబడి దర్శనం చేయనున్నామని లిఖితపూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుంది. ఈ సందర్భాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన తిరుమల సందర్శనతో పోల్చి చూస్తున్నారు. ఆయన కూడా క్రిస్టియన్ కావడం, అయితే ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వచ్చి నిబంధనల్ని పాటించకుండా ఉండడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలో అన్నా లెజినోవా ఆలయ నియమాలు గౌరవించడాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తల్లిగా తన కుమారుడి కోరిక నెరవేర్చుకోవడం, ఆమె చూపిన తపన, తిరుమల వంటి పవిత్ర ప్రదేశాన్ని గౌరవించిన తీరు ప్రజల్లో మంచి స్పందన తెచ్చిపెడుతోంది. ఆమె నిర్వహించిన అన్నదానం, మొక్కుల చెల్లింపులు అన్ని మతాలను మించిపోయే మానవీయ విలువలను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు